వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అవే ఓర మిరపకాయలు. మనకి ఈ ఓర మిరపకాయలని భోజనాల్లో పెడుతుంటారు కదా. సో అంతే స్పైసీగా ఈ రెసిపీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీటిని చల్ల మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటారు. పప్పుచారు లేదా ఏదైనా పులుసుకూర వండుకున్నప్పుడు మంచం కింద వీటిని తింటుంటే ఆహా ఆ మజానే వేరండి. చూసారా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు లేట్, ఈ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. మీకు ఈ ఓర మిరపకాయలు చాలా స్పైసీగా అవసరం లేదు అనుకుంటే కొంచెం లావుగా ఉండే మిరపకాయలను తీసుకోండి. నేను ఇక్కడ చాలా స్పైసీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అంత లావి తీసుకోలేదు, కొంచెం సన్నగా ఉండేవి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత మజ్జిగండి, నేను ఇక్కడ మీగడ మజ్జిగని తీసుకున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ మజ్జిగనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మీరు ఫ్రెష్ మజ్జిగని కనుక తీసుకుంటే ఒక నిమ్మ బద్దని యాడ్ చేసుకోండి పులుపు కోసం. నేను ఇక్కడ మీగడ మజ్జిగని తీసుకున్నాను కదా, సో ఇవి లైట్ పులుపుగా ఉంటాయి, ఇంకా నిమ్మ బద్దని యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులోకి సాల్ట్ని యాడ్ చేశానండి, మీరు కావాలంటే గల్లుపునైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చికి చిన్నగా ఘాట్లు పెట్టి ఈ మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఘాట్లు పెద్దవి పెట్టారంటే గింజలన్నీ రాలిపోయి అస్సలు మంటుండవండి. ఓర మిరపకాయలు అంటేనే కొంచెం స్పైసీగా ఉండాలండి. సో పెద్ద ఘాట్లు కాకుండా కొంచెం చిన్నవి పెట్టుకోండి. ఇవి పప్పుచారు అలాగే రసం కూరల్లోకే కాకుండా పెరుగన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి ఈ పచ్చిమిర్చి అన్నీ మజ్జిగలోకి మునిగేట్టు డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఈ మజ్జిగ అనేది ఉప్పగానే ఉండాలి, ఎందుకంటే మిరపకాయలకి ఉప్పు పట్టాలి కదా. సో ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకుని ఇంకొకసారి డిప్ చేసుకుని మూత పెట్టేసి మినిమం 2 days వరకు వీటిని ఇలా వదిలేయాలండి. 2 days తర్వాత చూసినట్లయితే ఇలా మనకి మిరపకాయలు అనేవి కలర్ మారిపోయి ఉంటాయి. ఈ 2 days కూడా పొద్దున సాయంత్రం ఈ మిరపకాయలని మజ్జిగలో పైకి కిందకి కదుపుకోవాలండి. అప్పుడు మిరపకాయలు అన్నిటికీ కూడా ఉప్పు అనేది ఈవెన్గా పడుతుంది. 3వ రోజు ఈ మిరపకాయలని మజ్జిగలోంచి తీసి ఏదైనా ఒక క్లాత్ మీద కానీ లేదంటే ఒక కవర్ మీద కానీ వేసుకుని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ మిరపకాయలని మజ్జిగలోంచి తీసిన తర్వాత ఆ మజ్జిగ ఉంటాయి కదండి, సో వాటిని అలాగే ఉంచుకుని సాయంత్రానికి కొంచెం ఎండిన మిరపకాయలని తీసుకెళ్ళి అదే మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మార్నింగ్ ఎండలో ఎండబెట్టుకుని సాయంత్రానికి మజ్జిగలో వేసుకుని మళ్ళీ మార్నింగ్ ఎండబెట్టుకుంటూ సేమ్ ఇదే ప్రాసెస్లో మజ్జిగ మొత్తం కూడా అయిపోయేంత వరకు మనం కంటిన్యూ చేసుకోవాలి. మనకి ఎండని బట్టి ఒక 5 to 6 days పడుతుందండి. ఇలా మజ్జిగ మొత్తం అయిపోయే వరకు ఉంచుకుంటేనే ఉప్పు ఓరమిరపకాయలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. మజ్జిగ మొత్తం అయిపోయిన తర్వాత కూడా వీటిని పెలపెలమంటూ సౌండ్ వచ్చేంత వరకు బాగా ఎండబెట్టుకుని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 year పైనే నిల్వ ఉంటాయండి. సో చూసారు కదా, మన సమ్మర్ స్పెషల్ ఓరమిరపకాయలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో బయట కొనే పని లేకుండా ఈ ఓరమిరపకాయలని ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకుని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీల కోసం హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని కొట్టి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. మీరు ఆల్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్, బాయ్.